సార్ మనం ట్రంప్ గారి డెసిషన్స్ చూస్తూనే ఉంటాము, ఎవ్రీ వీక్ మారిపోతూనే ఉంటాయి. దాన్ని మనం ప్రెడిక్ట్ కూడా చేయలేము ఆయన ఏం చేయబోతున్నారా అనేది. ఇప్పుడు H1B కి సంబంధించిన ఈ 40% ఏదైతే చేంజెస్ ఉన్నాయో డౌన్ అయిందో ఎలా చూడాలి సార్? అంటే నార్మల్ గా H1B డిమాండ్ దాదాపు 8 లక్షలు ఉండే ఫిజికల్ ఇయర్ 2024 అంటే 2023లా దాదాపు 8 లక్షలు ఉండే. కొద్దిగా డూప్లికేట్ ఫైలింగ్స్ ఎక్కువ ఉన్నాయి, అవన్నీ కూడా కరెక్ట్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ దాదాపు 3,50,000 అప్లికేషన్స్ వచ్చినాయి. ఈసారి ఎస్టిమేట్ ప్రకారం 40% అంటే దాదాపు 2.5 లక్షల మటుకే ఉంటుందని అనుకుంటున్నాం మేము ఇప్పుడైతే. ఇంకా కరెక్ట్ ఎస్టిమేట్ వేసలేం కాబట్టి 40% డిమాండ్ తగ్గిపోయినట్టుగా క్లియర్గా తెలుస్తుందండి. అంటే అప్రాక్సిమేట్లీ 50 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, మనం చూడాలన్నట్టు. ఇప్పుడు 40% అని కన్సెన్స్ ఎస్టిమేట్ వేస్తున్నామండి ఇప్పుడు. అయితే ఓవరాల్ డిమాండ్ తగ్గిపోయినట్టే H1Bస్కి. తగ్గిపోయినట్టే కదా మరి. బట్ ఇప్పుడు లాస్ట్ టైం 3,50,000 నుంచి ఇప్పుడు 2 లక్షల దగ్గరకు వచ్చింది అనుకోండి, డిమాండ్ తగ్గిపోయినట్టే కదా. అయితే ఇక్కడ మనం అప్లికేషన్స్ తగ్గాయి అనుకోవాలా, ఏదైతే ఈ స్పాన్సర్ చేసే కంపెనీస్ వాళ్ళు మైండ్ మార్చుకున్నారు అనుకోవాలా? ఒకటి ఏంటంటే ఈ $1,00,000 ఫీజు పెట్టుడు ఒకటి పెద్ద బ్లాక్ అయిపోయిందండి, అదొకటి. సెకండ్ ఏంటంటే కొద్దిగా సిస్టమ్ చేంజ్ చేసిండ్రు. ఇంతకుముందు లాటరీలు ఎట్లుండంటే, ఇప్పుడు స్వర్ణ గారు ఉన్నారు, స్వర్ణ గారు ఈహా టీవీకి స్పాన్సర్ చేస్తాను అనుకుందాం, వాళ్ళు ఏం చేస్తారు, స్వర్ణ గారు పేరు పెట్టేస్తారు, పేరు పెట్టేసి మీ పేరు తగిలితే మీ మీద H1B ఫైల్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఈ ఈహా టీవీ వాళ్ళు ఏం చెప్పాలంటే, ఇప్పుడు నార్మల్గా జర్నలిస్ట్కి ఇచ్చే శాలరీ సరే 3 లక్షలు అనుకుందాం, నెలకు 3 లక్షలు ఇస్తే మీకు మినిమం 3 లక్షలు ఉంటుంది అనుకుందాం. 3 లక్షలు ఇస్తేనేమో మీకు ఒక్కసారి మీ పేరు పెడతారు. అదే 6 లక్షలు దాదాపుగా లెవెల్ 4 అని ఉన్నది అన్నట్టు. అందులో పెడితే అప్పుడు 4 సార్లు స్వర్ణమ్మ గారి పేరు పెడతారట అక్కడ. అట్లా ఇప్పుడు ఏమైందంటే మీకు శాలరీ ఎక్కువ ఉంటేనేమో మీకు ఛాన్స్ లాటరీ, ఎందుకంటే మీ పేరు 4 సార్లు మీరు చెట్టు వేస్తారు కదా, అప్పుడు మీ పేరు తగలటానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. మీకు శాలరీ తక్కువ ఉంటే మాత్రం ఒకటే చెట్టు ఉంటుంది మీ పేరు మీద. సో శాలరీ మధ్యలో ఉందనుకోండి 2, 3 దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. లెవెల్ శాలరీని బట్టి మీకు మీ పేరు ఎంతవరకు. సార్ ఒకటి చెప్పండి, ఇప్పటి వరకు H1B వీసాల పైన యుఎస్ వెళ్ళిన మన ఇండియన్ ఫ్యామిలీస్ ఎంతమంది ఉండేవారు ఇప్పుడు అంటారా? ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉండేవారు అసలు? వాళ్ళేం తగ్గలేదు అక్కడ, తగ్గలేదు, పెరిగిన తగ్గలేదు. ఎందుకంటే ఇదివరకు ఏంటంటే మేము 30 ఏళ్ళ కింద H1 మీద పోతే ఏమైందంటే మాకు గ్రీన్ కార్డ్ వచ్చేది, ఏడాది గ్రీన్ కార్డ్ వచ్చేది, 2 ఏళ్ళ గ్రీన్ కార్డ్ వచ్చేది, 3 ఏళ్ళ గ్రీన్ కార్డ్ వచ్చేది. ఇప్పుడు మనం ఏమైందంటే బాటిల్ నెక్ అయిపోయింది అక్కడ. అంటే నెంబర్ ఆఫ్ H1Bs మనోళ్ళు తగ్గలేదు, మనం దాదాపుగా బిట్వీన్ 40 to 60% కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తున్నాం H1B మొత్తం 85,000 అయితే మనకు దాదాపు 50 నుంచి 60% వస్తున్నాయి మనకు, అవి కంటిన్యూస్ వస్తున్నాయి. గ్రీన్ కార్డ్కి వచ్చే మటుకు ఏమైందంటే మనకు 50,000 H1Bs వస్తే గ్రీన్ కార్డులు వచ్చే మటుకు 5,000, 10,000 మందికి గ్రీన్ కార్డులు వస్తాయి అన్నట్టు. అక్కడ మనకి ఏమైందంటే బాటిల్ నెక్ తయారైపోయి మొత్తం వీళ్ళందరూ లైన్గా కూర్చున్నారు. సో దాదాపు ఎస్టిమేట్ ప్రకారం 7 లక్షల నుంచి 10 లక్షల దాకా ఉన్నారండి H1 మీద. ఇప్పుడు H1 అయితే H4 వాళ్ళని కూడా కలుపుకుంటున్నారు, అందరు కలిపితే దాదాపుగా 7 నుంచి 12 లక్షల దాకా ఉంటారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఇండియన్ ఫ్యామిలీస్ ఎంత ఉన్నాయి H1B మీద వెళ్లే వాళ్ళు? ఎవ్రీ ఇయర్ పోయే వాళ్ళంటారా? నార్మల్ గా ఎవ్రీ ఇయర్ H1Bs ఇండియా నుంచి పోయే వాళ్ళు దాదాపుగా 20,000 మంది ఉంటారండి. 20,000 కన్నా ఎక్కువనే ఉంటారు. అందులో మన హైదరాబాద్ నుంచే 5,000 నుంచి 10,000 దాకా మన హైదరాబాద్ నుంచే పోతారు. ఓకే, సో మరి ఇంతమంది పోయేవారు కదా, ఇన్ని డిఫరెంట్ చేంజెస్ మధ్య, థాట్స్ మధ్య ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు జీరో. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ 15,000, 20,000 మనకు కరెక్ట్ ఎస్టిమేట్ ఉన్నా లేకపోగానే బిట్వీన్ 16,000 నుంచి 22,000 దాకా పోయే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు మరీ జీరో అనను, 100 మంది పోతే మహా కష్టం అండి, 100 మంది పోతే మహా కష్టం. ఎందుకంటే ఇప్పుడు రూల్ చేంజ్ చేసింది ఏంటంటే, మనం ఒకవేళ కనుక ఇండియా నుంచి ఎవరైనా H1B ఫైల్ చేయదలుచుకుంటే ఉన్న రెస్ట్రిక్షన్స్ అన్ని కాక నార్మల్ ఫీజే, లీగల్ ఫీజు అవన్నీ కాస్ట్ దాదాపు 10,000 పెడుతుంది ఒక్కొక్క H1B. అది కాకుండా గవర్నమెంట్కి $1,00,000 $1,00,000 కట్టం చదివించాలి. $1,00,000 అంటే ఇప్పుడున్న రేట్ ప్రకారం 94 లక్షల కట్టం గవర్నమెంట్ సమర్పించాలి. అచ్చా, సమర్పించంగానే మనం వీని వీసా వస్తున్నానికి కూడా లేదు, ఎవరు సమర్పించాలి? కంపెనీ సమర్పించాలి. ఇంకోటి ఏంటంటే సమర్పించినా కూడా వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది.
అంతే వీసా రిజెక్ట్ అయిందంటే గోవిందా మీ 94 లక్షలు పోయినాయి. ఇక 94 లక్షలు ఇక లాయర్ల ఫీజు అన్ని కలిపితే ₹1 కోటి పోయినాయి. అచ్చా, ఇవన్నీ కూడా కంపెనీ కట్టుకోవాలి. ఇదంతా రిస్క్ కదా సార్. ఇండివిజువల్ కట్టుకోరాదు, కంపెనీ కట్టుకోవాలి. కంపెనీ కట్టుకున్న తర్వాత కంపెనీ వీని అక్కడ తీసుకుపోయింది అనుకోండి, వీడు వారం రోజుల గొడవకు వేరే కంపెనీ పోయింది అనుకోండి, ₹1 కోటి పోయినట్టే. సో అందుకోసం ఏంటంటే ఇప్పుడు కొత్తగా H1 మీద ఇండియా నుంచి పోయే వాళ్ళ సంఖ్య నేను 100 ఉంటుంది అనుకుంటానండి. 100 ఎట్లుంటదని అడగండి, నాకు అసలు ఆన్సర్ లేదు, కానీ 100 ఉంటదని అనుకుంటాను. మరి అనిపిస్తుంది కదా సార్ 100 ఎట్లా ఉంటది అని. ఉంటారు కొందరు ఎసెన్షియల్ వర్కర్స్ ఉండొచ్చు, మరి నాకు తెలియదండి. అంతే వాళ్ళు ఏమంటారు, ఇండియాలో కూర్చొని పని చేయ మంచి డబ్బులు ఇస్తాయి, నాకు తెలియదు. 100 మంది ఏదో ఎస్టిమేట్ చేస్తాను, చూద్దాం, తప్పైతే. ఇప్పుడు ఈ డిమాండ్ తగ్గింది కదా సార్, సో లాటరీకి సంబంధించిన ఛాన్సెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయా, పెరుగుతాయా? అవునండి, లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కు లాటరీ ఛాన్సెస్ పెరిగినాయి. లాస్ట్ ఇయర్ 3,50,000 మంది అప్లై చేస్తే, అంటే దాదాపు 1,00,000 మంది దాకా సెలెక్ట్ చేస్తారు వాళ్ళు అక్కడ. అంటే దాదాపు ప్రతి 3-4 అప్లికేషన్స్కి ఒకటి సెలెక్ట్ అయింది. ఇప్పుడు కూడా 2,50,000 మంది అనుకుంటాను మేము, దాదాపు 1,00,000 మంది సెలెక్ట్ చేస్తారు వాళ్ళు. అంటే ప్రతి 2.5కు ఒకరు సెలెక్ట్ అవుతారు అన్నట్టు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడినాం కదా, మీ శాలరీ ఎక్కువైతే మీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, మీ శాలరీ తక్కువ అయితే తక్కువ ఉంటుంది. అయితే శాలరీ తక్కువ ఉన్న పరిస్థితి, వాళ్ళ పరిస్థితి లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి దిగజారిపోయింది. వాళ్ళకు అప్లికేషన్స్ తగ్గినా కూడా మీ శాలరీ తక్కువ ఉన్నది కాబట్టి మీ ఛాన్స్ లాటరీ రావడానికి లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ తగ్గిపోయింది. దాదాపు ఎస్టిమేట్ ఏంటంటే బిట్వీన్ 15 to 20% ఛాన్స్ ఉంటుంది. ఏది లెవెల్ 1లో అయితే. లెవెల్ 4లో అనుకోండి మీరు, ఏది మీ శాలరీ 6 లక్షలు అంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఎంత అంటే మీ ఛాన్సెస్ దాదాపుగా 50 నుంచి 70% ఉంటుందండి సెలెక్ట్, ఇంకెక్కువ ఉండొచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఇది ఎంత పెద్ద బిగ్ చేంజ్ గానే మనం చూడాలి కదా సార్, అసలు ఎందుకంటారు? మెయిన్ రీజన్స్ ఏమని చెప్తారు? ఒకటి ట్రంప్ రూల్ చేంజ్ చేసింది. ఒకటి ఏంటంటే లెవెల్ వేజ్ దాన్ని బట్టి శాలరీ అనేది ట్రంప్ చేసింది. 100,000 అన్నది ట్రంప్ ఇంపోజ్ చేసింది. దీని వల్లనే మేజర్ చేంజెస్. కొద్దిగా AI డిమాండ్ ఉందనుకుందాం, కొద్దిగా ఐటీలో కొద్దిగా డిమాండ్ తక్కువైనా కానీ అట్లేం మాకేం కనబడలేదు. ఎందుకంటే AI డిమాండ్ వచ్చి వేరే జాబులు పోయినాయి, కానీ ఈ జాబులు ఉన్నాయి. ఏది ఏ జాబులు పెరిగిపోయినాయి కదా. సో అట్లనేం కనబడతలేదు. కానీ అదే ట్రంప్ మీరు చూస్తున్నారు, ట్రంప్ ఎటువంటి వాడు అన్నది నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు. సో అతను చేసే యాంటీ ఇమిగ్రేషన్ పాలసీస్ తోటి ఈ డిమాండ్ తగ్గిపోయినట్టే. ఇది 100,000 కానివ్వండి, లెవెల్ వేజ్ శాలరీస్ కానివ్వండి. ఇంటిమిడేషన్ అండి, ఇప్పుడు అక్కడ ఏంటంటే ఓ జనాలు కెమెరాలు పట్టుకొచ్చి యూట్యూబర్స్ వచ్చి ఇంటికి వచ్చి డోర్ నాక్ చేస్తాను, నువ్వు ఇక్కడ ఎట్లా పని చేస్తానోరా, మనకు అసలు ఏం రైట్ లేదు ఇంటికి రావడానికి, వాళ్ళు వచ్చి నాక్ చేస్తాను, మన వాళ్ళు గజగజలాడతాను అక్కడ. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు H1 మీద వీళ్ళు ఈ కంపెనీస్ H1B ఫైల్ చేయాలంటే ఇంకా భయపడతాను. ఇంకోటండి, మీకు ఇప్పుడు టాప్ ఇండియన్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఏది కాగ్నిజెంట్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, టాటా కన్సల్టెన్సీస్ కానివ్వండి, ఇవన్నీ మంచి టాప్ కంపెనీస్ కదా. ఇవి దాదాపుగా 5,000 మందిని స్పాన్సర్ చేసేది ప్రతి ఇయర్. ఏది ఇక్కడి నుంచి. ఇప్పుడు వాళ్ళు దాదాపుగా జీరోకి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు $1,00,000 ఎక్కడి నుంచి కడతారండి, కట్టినా కానీ వాళ్ళు ఈ ఎంప్లాయీ వీళ్ళతో ఉంటుండే నమ్మకం లేదు. సో వాళ్ళందరూ కూడా 5,000 నుంచి దాదాపుగా 5 మందికి వచ్చేస్తారు. అటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. అది కూడా కష్టం. అంటే ఇండియా నుంచి స్పాన్సర్ చేయడం మొత్తం తగ్గిపోతుంది. అక్కడ లోకల్గా F1 మీద కానివ్వండి, H4 మీద కానివ్వండి, కొన్ని ఏవో ఫైల్ చేసుకుంటారు. కానీ ఇక్కడి నుంచి తీసుకుపోయే వాళ్ళందరూ కూడా ఈ పెద్ద పెద్ద కంపెనీస్, విప్రో, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీస్, ఇవన్నీ కాగ్నిజెంట్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా తీసుకోలేవు. ఎందుకంటే నేను చెప్పిన కదా $1,00,000 పెట్టి ఎడ తీసుకుపోతారు. ఒకవేళ మనం పే చేసినా కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇక్కడ ఒకటి వీసా స్టాంపింగ్ లేదు. ఎన్ని వీసా స్టాంపింగ్ పోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత వాడు ₹1,00,000 పెట్టిన తర్వాత కంపెనీ ₹1,00,000 పెట్టిన తర్వాత వాంతో పని చేయాలన్న గ్యారంటీ లేదు. మళ్ళీ అట్లా కాంట్రాక్ట్ రాపించుకుంటారు.